అందరికీ నమస్తే. ఇవాళ ఈ వీడియోలో అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. బ్యూటిఫుల్ వడ్డాణం కలెక్షన్ చూపిస్తూ బంగారం కొనాలి లేదంటే బంగారం మీద ఆశ ఉండేవారికి, బంగారం అంటే ఇష్టం ఉండే వాళ్ళకి వాళ్ళ కలెక్షన్లో ఖచ్చితంగా ఉండాలి అని కోరుకునేటువంటిది వడ్డానం. సో వడ్డానంకి సంబంధించి సేవింగ్స్ అనేవి ఎలా చేసుకోవచ్చు, వడ్డానంకి సంబంధించి స్కీమ్ వేస్తే మనం ఎంత స్పెండ్ చేస్తే మినిమంలో మినిమం ఇప్పుడు ఉండేటువంటి డిజైన్స్ ప్రకారం వస్తుంది అనే డీటెయిల్స్ తోటి మెయిన్గా ఎండింగ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. నాకు తెలిసి చిన్న వీడియోగానే పెడుతున్నానండి. జస్ట్ మనం కొంటామా కొనమా అనేది పక్కన పెడితే ఇలాంటి వీడియోస్ ద్వారా కావచ్చు, లేదా మ్యాక్సిమం మీకు తెలుసు నేను కమర్షియల్ వేలో కాకుండా ఏదైనా ఒక సమాచారం ఇస్తున్నాను అంటే తప్పకుండా దానిలో ఇన్ఫర్మేషన్ ఇంక్లూడ్ అయ్యేలాగే చూస్తాను. అంటే మనకి ఎప్పుడైనా కొనుక్కోవాలి అని ఉన్నా దాన్ని ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనే కోణంలోనే నేను ఎక్కువగా చూపిస్తాను. దానికోసం ఎప్పుడు మనకి కొత్త కలెక్షన్ వచ్చినా పన్నా జ్యువెలర్స్ వాళ్ళు మన ఛానల్కి ఇంటిమేట్ చేస్తూ ఉంటారు. నాకు కుదిరినప్పుడు వెళుతూ ఉంటాను, షూట్ చేస్తూ ఉంటాను. రీసెంట్గా దేవతామూర్తుల విగ్రహాలకు సంబంధించిన వీడియో కూడా వేశాను. చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఎంతోమంది వాళ్లకు కాల్ చేసి సో వాళ్లను స్కీమ్ పరంగా కావచ్చు లేదా లైట్ వెయిట్ జ్యువెలరీలో కావచ్చు బంగారంలో ఉండేటువంటి కళ అయితే నెరవేర్చుకుంటూ ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోలో వడ్డానం కళ ఎలా తీర్చుకోవచ్చు, దానికోసం ఎన్నేళ్ల శ్రమ ఉంటుంది, ఎంత సేవింగ్స్ పెట్టుకోవాలి అనేది వివరిస్తూనే ఇప్పుడు మీరు వడ్డానం డిజైన్స్ అనేది చూస్తూ నేను చెప్పబోయే మాటలు వింటారు. ఇవన్నీ కూడా పన్నా జ్యువెలర్స్ PJE ఎక్స్క్లూజివ్ అని చెప్పి హైదరాబాద్లో ఉండేటువంటి ఒక గోల్డ్ షోరూమ్కి సంబంధించిన సమాచారం అండి. ఇది వచ్చేసి ఎవరైనా డైరెక్ట్గా విజిట్ చేయాలి అని అనుకుంటే హైదరాబాద్లో సికింద్రాబాద్ దగ్గర ప్యారడైజ్ స్టాప్ దగ్గర మీరు మెట్రోలో వస్తే కనుక ప్యారడైజ్ స్టాప్ దగ్గర దిగారు అంటే ఎగ్జాక్ట్గా మోస్ట్ ఫేమస్ ప్యారడైజ్ రెస్టారెంట్ ఏదైతే ఉంటుందో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే ఉంటుందండి పన్నా జ్యువెలర్స్ అనేది. MG రోడ్ వైపు వచ్చేయాలన్నమాట. చాలా చాలా ఈజీ అడ్రస్, మీకు నేను స్టార్టింగ్లో చూపించాను కూడా. సో హ్యాపీగా ఇక్కడికి వచ్చేయచ్చు. ఎవరైనా ప్రపంచం నలుమూలల ఎక్కడున్నా కూడా షాపింగ్ చేసుకోవాలన్నా, స్కీమ్స్ వేసుకోవాలి అని అనుకున్నా వాళ్ళ వెబ్సైట్ అయినా మీరు విజిట్ చేస్తే విత్ ప్రైస్ ట్యాగ్స్తో మీకు అక్కడ డీటెయిల్స్ అని ఉంటాయి, ఏ వస్తువు ఎంత అనేది. కస్టమైజేషన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీకు ఏదన్నా నచ్చి ఇదే వస్తువుని ఇన్ని గ్రామ్స్లో చేయించుకోవడం కుదురుతుందా, దీనికి ఎక్స్ట్రా స్టోన్స్, ఎక్స్ట్రా బీడ్స్ కావచ్చు, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కావచ్చు, మా శారీకి తగినట్టుగా లేదా గోల్డ్లో ఉండే డిఫరెంట్ వెరైటీస్లో ఏదన్నా యూస్ చేయొచ్చా, దీనికి డైమండ్ స్టోన్స్ యాడ్ చేయొచ్చా, బీడ్స్ యాడ్ చేయొచ్చా, ఇలా చాలా కస్టమైజేషన్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఏదన్నా నచ్చినప్పుడు స్క్రీన్ షాట్ పంపిస్తే కనుక చక్కగా మీరు ఎస్టిమేషన్ అనేది తీసుకోవచ్చు. పన్నా జ్యువెలర్స్ అనేది నాణ్యతకు పెట్టింది పేరండి. ఇక్కడ ఏదైనా అవైలబిలిటీలో ఉంటుంది. ఒక చిన్న రింగ్ నుంచి స్టార్ట్ చేస్తే పెద్ద పెద్ద బ్రైడల్ సెట్స్ వరకు గోల్డ్, డైమండ్, సిల్వర్ అండ్ ప్లాటినం ప్రతిదీ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళు లైట్ వెయిట్ జ్యువెలరీకి పెట్టింది పేరు. వీళ్ళు పెట్టే ఎగ్జిబిషన్స్కి కూడా చాలా చాలా ఫేమస్ అండి. సో వాళ్ళ లొకేషన్ కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాట్సాప్ డీటెయిల్స్ కావచ్చు, వాళ్ళ వెబ్సైట్ డీటెయిల్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. వాళ్ళకి సంబంధించి ఎవ్రీ టైం కొత్త కలెక్షన్ని మన ఛానల్లో నేను ప్రజెంట్ చేస్తూ ఉంటాను. ఎంతమంది ఫాలో అవుతున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా ఎవరైతే వడ్డానం లవర్స్ ఉంటారో, వడ్డానం కావాలి బట్ అది అందనటువంటి ద్రాక్ష అంటే ఆ కోరిక ఒక కళ లాంటిది అని అనుకునే వాళ్ళకి ఈజీ ప్రాసెస్ సేవింగ్ సిస్టమ్ అనేది చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ డిజైన్స్ అయితే మీరు ఎంజాయ్ చేయండి. ఎవ్రీథింగ్ ట్యాగ్ కూడా చూపిస్తున్నాను ప్రతి వడ్డానంకి. సపోజ్ మీరు ఇక్కడ చూసారుగా 171 గ్రామ్స్ ఉందన్నమాట. నేనైతే ఇక్కడ మీకు 60 గ్రాముల నుంచి వడ్డానం కలెక్షన్ చూపించానండి. 60 గ్రాముల నుంచి స్టార్ట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది అంటే 140 గ్రాములు మ్యాక్సిమం దాటకుండా బెస్ట్ కలెక్షన్ అనేది మీకు నేను చూపించానండి. సో కస్టమైజేషన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి తప్పకుండా మీరైతే చూడొచ్చు, విజిట్ చేయొచ్చు. అండ్ స్కీమ్ కూడా వచ్చేసి 11 months స్కీమ్ ఉంటుంది. స్టార్టింగ్ 10,000 అనమాట ఇక్కడ స్టార్ట్ చేయాల్సినటువంటి స్కీమ్. అయితే మాత్రం 12th monthలో జీరో మేకింగ్, జీరో వేస్టేజ్తో మనం వస్తువుని సొంతం చేసుకోవచ్చు. ఎక్స్క్లూజివ్గా వడ్డాణం అని అనేసరికి మ్యాక్సిమం ఎవరైనా కూడా ఇదొక 5 ఏళ్ళు, 4 ఏళ్ళు, కొంతమంది అయితే 10 ఏళ్ల పాటు, ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకు ఒకటి చేర్చి పెట్టాలి అని అనుకుంటే మ్యాక్సిమం 5-6 ఏళ్ల ముందు నుంచే వాళ్ళ మ్యారేజ్ కావచ్చు, లేదంటే వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి కావచ్చు, కొంచెం 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 చొప్పున బంగారాన్ని చేర్చి పెట్టుకొని వడ్డానం కళ అనేది తీర్చుకుంటూ ఉంటారు.
ఇప్పుడు మిగతా వస్తువులు ఏవైనా కానీ మన సేవింగ్స్లో నెలకొక 10,000 15,000 20,000 చొప్పున వేసుకుంటూ వెళ్ళి, అంటే వాళ్ళకుండే అవకాశాలను బట్టి వాళ్ళకు ఉండేటువంటి సంపాదన మార్గాల్ని బట్టి వేసుకుంటూ వెళ్ళి నక్లెస్లు అని చెప్పి, బ్రైడల్ సెట్స్ అని చెప్పి, రింగ్స్ అని చెప్పి, చెంపస్వరాలు అని చెప్పి ఇలా ఏదో ఒకటి చేర్చి పెట్టుకుంటూ ఉండొచ్చు. బట్ వడ్డానం అనేసరికి మినిమం ఒకప్పుడు మన పెద్దవాళ్ళు అయితే 200 గ్రాముల వరకు ఉంటేనే వడ్డానం కళ అనుకునేవారు. బట్ ఇప్పుడు అలా కాదు, ఏదైనా డిఫరెంట్గా మార్చేసుకోవాలనుకుంటున్నారు. ఒకప్పుడు వడ్డానం కొంటే తరతరాల పాటు ఉండిపోయేది. మన నాన్నమ్మలు అమ్మమ్మల దగ్గర నుంచి మొదలు పెడితే నెక్స్ట్ ఒక 5-6 జనరేషన్స్ వరకు వెళ్ళిపోయేది ఆ వడ్డానం అనేది. ఇప్పుడు అలా ఎవ్వరూ ఉండట్లేదండి. సో జస్ట్ సింపుల్గా లైట్ వెయిట్లో అప్పటికప్పుడు పెళ్లి వరకు తీసుకున్నామా, పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకేదన్నా ఫంక్షన్ ఉన్నప్పుడు దాన్ని మార్చి ఇంకోటి కొనుక్కున్నామా, ఇలా ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పటి జనరేషన్ అనమాట. వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగానే పన్నా జ్యువెలర్స్ లాంటి వాళ్ళు 60-70 గ్రామ్స్ నుంచి స్టార్ట్ చేస్తే చాలా లైట్ వెయిట్లో లాట్ ఆఫ్ డిజైన్స్ అనమాట వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు అర్థమవడం కోసం కొన్ని నేను వేసుకొని కూడా చూపించాను. సో ఏది బాగుంది అనేది తప్పకుండా కింద అయితే కామెంట్ చేయండి. సో మనం మాట్లాడుకుంటున్నట్టుగా అలా వడ్డానం కళ తీర్చుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఎవరైనా మరీ మన దగ్గర డబ్బులుండి వడ్డాణం కోసమే డబ్బులు దాచుకునే వాళ్ళు మాత్రమే రేపు అంటే ఒక నెలలో పెళ్ళి ఉంది అనగా అప్పటికప్పుడు వెళ్ళి ఫైనల్గా వడ్డాణం అనేది పెట్టుకుంటారు. వెళ్ళి షాప్కి వెళ్ళి డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చి కొనుక్కొని వచ్చేస్తారు. కానీ ఇంత పెద్ద వస్తువులకి మేకింగ్ ఛార్జెస్ అయినా, వేస్టేజ్ ఛార్జెస్ అయినా, లేకపోతే ఇందులో బంగారం అయినా మినిమం అంటే 100 గ్రామ్స్ ఉంటుంది కదండి. అలాంటప్పుడు మనం ముందుగా ప్లాన్ చేసుకుంటే మాత్రమే ఈ వస్తువుని మనం జాగ్రత్తగా సొంతం చేసుకోగలుగుతాం అనమాట. అలాంటప్పుడు ఏంటంటే ఒక 2-3 ఇయర్స్ బిఫోర్ నుంచి స్కీమ్స్ లాంటివి ప్రిఫర్ చేయడం. ఒకవేళ పిల్లలకి ఇప్పుడు నేను అనుకున్నట్టుగా ఫైనల్గా వడ్డానం కొనాలనుకుంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక 1 ఇయర్ బిఫోర్, 2 ఇయర్స్ బిఫోర్ నుంచే వాళ్ళ శాలరీలో ఒక 50,000, ఒక 30,000 లేదా ఇంకా ఎక్కువ మొత్తంలో మన పిల్లలు సంపాదిస్తున్నారు అని అనుకుంటే మన సేవింగ్, పిల్లల సేవింగ్ కలిపి 80,000, 1,00,000 వరకు, అంటే అక్కడ వాళ్ళు చెప్పినటువంటి మాట మీతో చెప్తున్నాను, 1,00,000 రూపాయల వరకు నెలకి గనక వేసుకుంటే ఒక చాలా సాలిడ్గా, బ్యూటిఫుల్గా కొన్ని జనరేషన్స్ పాటు ఉండిపోయేలాగా వడ్డానం చేతికొస్తుంది. అదే లైట్ వెయిట్లో అనుకుంటే నెలకు ఒక 50,000, 40,000 వేయాల్సి వస్తుందన్నమాట. అలా వేసుకుంటే ఎందుకు స్కీమ్నే ప్రిఫర్ చేయాలంటే చెప్పాను కదండి, దీని మీద మేకింగ్ కావచ్చు, వేస్టేజ్ కావచ్చు, ఇది పెద్ద వస్తువు కాబట్టి కొంచెం ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అవి మనకి కలిసి రావాలి అని అనుకుంటే సపోజ్ ఒక వడ్డాణం కాస్ట్ 6 లక్షలు 7 లక్షలు ఉందంటే దాని మీద మేకింగ్ అండ్ వేస్టేజ్కే మనం వచ్చేసి ఇంకొక 1,00,000 వరకు ఎక్స్ట్రా పోయాల్సి వస్తుంది. బీడ్స్తో కలిపి 1,50,000 కూడా అయిపోవచ్చు. అదే మనం స్కీమ్ లాగా ప్లాన్ చేసుకున్నాము అంటే అంత వెయ్యలేకపోయినా ఒక 1,00,000 వెయ్యలేము అని అనుకున్నప్పుడు ఒక 50,000, 30,000 కింద వేసి వచ్చినా మనం ఎంతవరకు అయితే అమౌంట్ కడతామో అంతవరకు అయితే జీరో మేకింగ్, జీరో వేస్టేజ్ అనేది కలిసి వస్తుంది కదా. మిగతా ఎంత అయితే బంగారం పడుతుందో దానికి మాత్రమే మనం కట్టుకోవచ్చు. దాని మీద కూడా డిస్కౌంట్స్ ఇస్తారు. కాబట్టి అలా చాలామంది వడ్డానం కళ నెరవేర్చుకుంటున్నారు అని చెప్పేసి అక్కడ నేను వెళ్ళినప్పుడు షూట్ చేసినప్పుడు విగ్రహాల వీడియో కూడా మీరు చూసుంటారు కదా, అప్పుడు కొంతమంది చెప్పినటువంటి మాట అనమాట. జనరల్గా నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకు నచ్చిన సబ్జెక్ట్ అయితే దానికి సంబంధించి క్వశ్చన్స్ వేయడానికైనా నేర్చుకోవడానికైనా ఎప్పుడు కూడా వెనకడుగు వెయ్యనండి. చక్కగా అవతల వాళ్ళ నుంచి తెలుసుకుంటాను. మీరు ఇప్పుడు వడ్డానం కొంటున్నారు కదండి, డైరెక్ట్గా వచ్చి డబ్బులు పెట్టి కొనేసుకుంటున్నారా, ఎన్నేళ్ల నుంచి ప్లాన్ చేసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళని అడుగుతాను. అప్పుడు వాళ్ళు చెప్తారు, ఇది ఇప్పుడుది కాదమ్మా, 6-7 ఏళ్ల నుంచి అనుకుంటూ ఉంటే ఇప్పుడు కొంచెం కొంచెం కొంతమంది ఏంటంటే చిన్న చిన్న కాసుల రూపంలో, బిస్కెట్స్ రూపంలో, కాయిన్స్ రూపంలో దాచిపెట్టుకొని వాటన్నిటిని తెచ్చి వాటిని కొంత మొత్తంలో వేస్తారు. దానికి స్కీమ్ యాడ్ చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే డబ్బులు ఉన్నప్పుడు ఒకటేసారి వచ్చి కొనేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే వాళ్ళ పాత బంగారం పెడతారు. పాత బంగారం పెట్టి ఒక 1 ఇయర్ వదిలేస్తే మనీ డిపాజిట్ అని, గోల్డ్ డిపాజిట్ స్కీమ్స్ కింద వాటిని మలుచుకుంటూ వడ్డానాలు కొనుక్కుంటూ ఉంటారు. ఇలా 1,00,000 మార్గాల్లో పెద్ద పెద్ద వస్తువులు కొనుక్కునేటప్పుడు పక్కా ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ అని వాళ్ళు చెప్పారు. అది అంటే వడ్డానం కొనాలి అని అనుకునే వారికి ఈ సబ్జెక్ట్ ఉపయోగపడుతుందని చెప్పి అక్కడ నేను ఏదైతే విన్నానో అది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి. నా వరకు నీకేంటి సంతోషి నీ అభిప్రాయం అని అడిగితే వడ్డానం ఆలోచన కూడా ఇప్పట్లో అనేది నా మైండ్లో అయితే లేదండి. సో నెమ్మదిగా ప్లాన్ చేసుకోవాలి ఇలాంటివన్నీ. నేను ఒకవేళ వడ్డానమే కొనాల్సి వస్తే నా వరకు ఉండే మైండ్లో ప్లాన్ ఎలా ఉంటుందంటే కాయిన్స్ రూపంలో ఫస్ట్ చేర్చి పెట్టుకోవాలి. డబ్బులు ఉన్నప్పుడల్లా కాయిన్ చేర్చిపెట్టి అదొక 50 కాయిన్లు అయ్యే వరకు ఆలోచించి దానికి స్కీమ్ యాడ్ చేసుకొని, లేదంటే ఒక బిస్కెట్ లాగా యాడ్ చేసుకొని, లేదా
ఎప్పుడైనా డబ్బులు ఉన్నప్పుడు మనీ డిపాజిట్ కింద మనం షాప్స్లో పెట్టుకుంటూ వెళ్తే సో ఇలాంటి కళలు నెరవేర్చుకోవచ్చు అని నా మైండ్కి, అంటే నేను గెయిన్ చేసిన సబ్జెక్ట్ ద్వారా నాకు అనిపించింది. సో కలెక్షన్ అంతా ఎలా అనిపించింది చూసారా? మ్యాక్సిమం అక్కడ చాలా చాలా వెరైటీ, లాట్ ఆఫ్ డిజైన్స్ అనేవి ఉంటాయండి. నేనేంటంటే నా కళ్ళకి ఏవి ఇంపుగా అనిపిస్తాయో అవి ఒక 10 వెరైటీల వరకు అక్కడ పెట్టండి అని చెప్పాను. ఒక 3-4 మాత్రమే నేను వేసుకొని మీకు నేను చూపించాను. సో వీటిల్లో మనకు కావాలంటే బ్యాక్ బెల్ట్ లాంటివి పెట్టించుకోవచ్చు, బ్యాక్ థ్రెడ్ లాంటిదే మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళ సైజుని బట్టి, పిల్లల సైజుని బట్టి కావచ్చు, మన సైజుని బట్టి కావచ్చు, దీన్ని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు, తగ్గించుకొని కూడా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు చాలామంది సన్నగా ఇంకా ఉండొచ్చు, కొంతమంది కొంచెం బొద్దుగా ఉండొచ్చు. అలాంటి వాళ్ళకు కూడా మనకి ఉండేటువంటి ఫ్లెక్సిబిలిటీ బట్టి ఆ డిజైన్ని ఎక్స్టెండ్ చేసుకోవడం అయినా తగ్గించుకునేటువంటి ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట. అక్కడ ఉండేటువంటి కొన్ని గుట్ట పూసల జ్యువెలరీకి పెయిరప్ చేసి చూసినప్పుడు చాలా చాలా బాగా అనిపించిందండి. పన్నా జ్యువెలర్స్లో అండి చాలా బాగుంటుంది. వాళ్ళ హాస్పిటాలిటీ అయినా కావచ్చు, వాళ్ళు మనకిచ్చేటువంటి రెస్పాన్స్ కావచ్చు. లైట్ వెయిట్ జ్యువెలరీ అండి మెయిన్. నేను ఇక్కడికి వెళ్ళినప్పుడల్లా లైట్ వెయిట్ జ్యువెలరీని చూసినప్పుడు చాలా చాలా ఇంప్రెస్ అవుతూ ఉంటానన్నమాట. అండ్ మీరు ఎక్కడెక్కడ ఏమేం లాంగ్ హారాలు చూసారు అనేది నాకైతే తెలీదు. మన ఛానల్లో నేను వీడియోస్ చాలా పెట్టానండి. లాంగ్ హారాలు ప్లాన్ చేసుకుంటే మాత్రం జస్ట్ 40-50 గ్రాముల్లో 4-5 తులాల్లో ఎక్సలెంట్ లాంగ్ హారాలు ఉంటాయండి. 3/4 హారాలైనా, ఇది చూసారా, ఇలాంటి వడ్డానాలు ఏవైనా కూడా 100 గ్రాములు దాటకుండా చాలా బాగుంటాయండి. సో ఇలా మనకి ఎంబ్రాయిల్స్తో కావాలి అని అనుకున్నా, రుబీస్తో కావాలన్నా, లేటెస్ట్ కలెక్షన్లో కావాలన్నా కూడా పన్నా జ్యువెలర్స్లో చాలా చాలా బాగుంటాయి అన్నమాట. వీడియో లాస్ట్లో అయితే అస్సలు మిస్ అవ్వకండి అని చెప్పాను కదా. మీరు ఇప్పుడు చూడండి, ఒక వడ్డానంకి, అష్టలక్ష్మి వడ్డానంకి ఎస్టిమేషన్ వేయించాను. మనం స్కీమ్ వేస్తే ఎంత లాభం ఉంటుంది, డైరెక్ట్గా వెళ్ళి కొంటే ఎంత మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనేది. సో ఇప్పటి వరకు చూపించిన కలెక్షన్లో కావచ్చు, ఇంతకు ముందర వీడియోస్లో డీటెయిల్స్ పరంగా కావచ్చు, మీకు ఏం కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి స్క్రీన్ షాట్ పంపండి, వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎస్టిమేషన్ తీయించుకొని చక్కగా మీకు కావాల్సినటువంటి వస్తువుని సొంతం చేసుకోవచ్చు. అలాగే స్కీమ్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. సో చూడండి ఒకసారి. సో నాకైతే ఎక్కువ గోల్డ్ లేకుండా ఈ అష్టలక్ష్మి వడ్డానంకి సంబంధించి ఎస్టిమేషన్ అంటే ఇప్పుడు నేను ఒక 2 వేస్లో మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. డైరెక్ట్గా ఇప్పుడు మనం ఇప్పటి వరకు డిజైన్స్ చూసారు కదా మీరందరూ. షోరూమ్కి వచ్చేసి ఇది తీసుకువెళ్ళాలంటే ఏ ప్రైస్ పడుతుంది, మన స్కీమ్ కంప్లీట్ అయింది, అసలు ఎంత స్కీమ్ వెయ్యాలి, దీని ప్రైస్ ఎంత పడుతుంది, దాన్ని బట్టి డివైడ్ చేసుకుంటాం కదా. మీ అందరికీ తెలుసు, చాలా సందర్భాల్లో చెప్పాను, పన్నా జ్యువెలర్స్లో 11 months స్కీమ్ ఉంటుంది. 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎవ్రీ మంత్ మనం ఎంతో కొంత వేస్తాం కదా. సో ఈ వడ్డానం సొంతం చేసుకోవాలంటే అసలు దీని ప్రైస్ ఎంత అనేది మనం డివైడ్ చేసుకుంటాము. సో ఒకవేళ స్కీమ్ వేసుకుంటే ఎలా వస్తుంది, డైరెక్ట్గా వచ్చుకుంటే ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడైతే మనకి ఎస్టిమేషన్స్ వేశారు. సో మొత్తంగా కలిపి 139 అనమాట, 139.250. ఇందులో గోల్డ్ వచ్చేసి 128.340. వేస్టేజ్ వచ్చేసి ఇది మీరు చూస్తున్న పేపర్ అంటే ఇప్పటికిప్పుడు మీరు షోరూమ్కి వచ్చి ఇప్పుడు ఈ వడ్డానాన్ని కొనాలంటే అనమాట. సో ఇందులో వేస్టేజ్ వచ్చేసి 20% ఉందండి. ఈరోజు గోల్డ్ కాస్ట్ అంటే నేను ఈరోజు మీకు షూట్ చేసి చూపిస్తున్న రోజు 6,670 ఉంది. గ్రామ్ వచ్చేసి 10,27,233. ఇందులో ఇదేంటి SWM అంటే స్వరోస్కి మోతి. ఓకే, హ్యాంగింగ్స్, ఈ మోతి పర్ల్ లాగా అనమాట. ఈ స్వరోస్కి మోతి అంటండి దీని పేరు. ఈ పర్ల్స్ కాస్ట్ వచ్చేసి ఇందులో పడింది అనమాట 54.550 ఇంటూ క్యారెట్స్ అంటాం కదండి. ఆ పర్ల్కి రిలేటెడ్గా 1 క్యారెట్ వచ్చేసి 500 రూపీస్ అనమాట. సో ఇందులో మొత్తం 54.550 పర్ల్స్ ఉన్నాయన్నమాట క్యారెట్స్. ఈక్వల్ టు ఇగో 27.275. ఇంకా GST ఉంటుంది కదండి 3%. ఇవన్నీ కలుపుకొని ఇప్పటికిప్పుడు మీరు షోరూమ్కి వచ్చి కొనాలంటే 10,86,000 అనమాట ఈ వడ్డానం కాస్ట్ వచ్చేసి. సో 1000 డివైడెడ్, ఇప్పుడు మనం 11 months కదండి స్కీము. సో చూస్తున్నారుగా 98,727 అనమాట. ఒకవేళ మనం 1 year తర్వాత గోల్డ్ రేట్ పెరిగిందనుకున్నా ఎస్టిమేటెడ్గా వేసుకోండి. ప్రతి నెల 1,00,000 రూపాయలు వేసుకున్నాము అని అనుకుంటే ఈ అష్టలక్ష్మి వడ్డానం 128 గ్రామ్స్లో మనం సొంతం చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా బర్డెన్ అనుకుంటే ఒక 5 lakhsకి మనము ప్లాన్ చేసుకోవచ్చు అండి. 5 lakhsకి ప్లాన్ చేసుకొని ఇంకొక 5 lakhs ఈలోపు ఈ 1 year లోపు ఏదో ఒక విధంగా ఆదాయపు మార్గాలు ఉంటాయి కాబట్టి పక్కన పెట్టుకున్న బర్డెన్ అనిపించదు. ఎందుకంటే
మనం ఆ 5 lakhs స్పెండ్ చేస్తాం కదా, దానికి జీరో మేకింగ్ జీరో వేస్టేజ్ ఉంటుందన్నమాట. అదొక అడ్వాంటేజ్. అంటే స్కీమ్ వేసినప్పుడు చూడండి, సేమ్ ఇవన్నీ కామన్ అండి. స్కీమ్ వేసాము ఇప్పుడు 11 months, ఎంత మనకి అడ్వాంటేజ్ ఉంటుందనేది మీరు ఇక్కడ చూస్తే మీకే డిఫరెన్స్ అర్థమవుతుంది. అదే వెయిట్ అండి, ఇదిగో మొత్తం గ్రాస్ వెయిట్, అదే నెట్ వెయిట్. ఇక్కడ వేస్టేజ్ అనేది జీరో అయిపోయింది. సో ఇక్కడ 20% ఉంది చూసారా. ఇక్కడ రేట్ ఈరోజు రేటే 8,56,027. ఇక్కడ మనకి వేస్టేజ్ కలపడం వల్ల 10,27,000 ఉందన్నమాట. అది చూసారా ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో మీకు ఇక్కడ. సో ఇందులో ఇవి కామన్గానే ఉంటాయండి, ఇది ఎప్పుడు ఒకటే ప్రైస్ ఉంటుంది కాబట్టి 27.275. సో మొత్తంగా ఎంత అడ్వాంటేజ్ ఉంటుంది స్కీమ్ వేయడం వల్ల అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సంకల్ప బలం ఉండాలే గాని మన కోర్కెలు నెరవేర్చుకోవడం అంత పెద్ద కష్టమైతే కాదండి. జాగ్రత్తగా రూపాయి కూడబెట్టుకొని 5 ఏళ్లైనా 10 ఏళ్లైనా కూడా మన మనసులో ఒకటి ఉంది అంటే దాన్ని నెరవేర్చుకోవడం, అది బంగారం అయినా కావచ్చు, ఇల్లైనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అంత పెద్ద కష్టం కాదు అనేది నేనైతే అనుకుంటాను. అది ఆడవాళ్ల చేతుల్లోనే ఉంటుందని కూడా నేను భావిస్తాను, మగవాళ్ల సపోర్ట్తో. నమస్తే అండి.